గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పులు చేశామని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనను అర్ధరాత్రి పూట అల్లందేవి చెరువులో అరెస్ట్ చేసి సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇదేనా, ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ దగ్గరికి పోయి మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చి వారి ద్వారా మా సమస్యను పరిష్కరించేటందుకు మేము వెళితే అక్కడ మమ్మల్ని తీవ్రవాదుల్లాగా ఒక దొంగల్లాగా పోలీసులు అరెస్టు చేసి గోషామాయిల్ దగ్గర పిఎస్లోకి అరెస్టు చేసి అక్కడ నిర్బంధించింది. ఆ తర్వాత మమ్మల్ని రాత్రి 7:30-8 గంటలకు అక్కడి నుంచి వెళితే మా జిల్లా అయిన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామానికి వచ్చి మేము నిద్రిస్తున్న ప్రాంతంలో దాదాపు సుమారు 1 గంటల రాత్రి మా ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చి మిమ్మల్ని సార్ రమ్మంటుందని చెప్పడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటే మమ్మల్ని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచులను గౌరవంగా చూస్తా అన్నది ఇదే నా గౌరవం. పోలీసులతో అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమేనా మీ గౌరవం? మాకు ఇందిరా పార్క్ కాడో మా సర్పంచుల సమస్యలపై ధర్నా చేయించి ఆ ధర్నాలో మేము అందరం మీ పక్షాన ఉండి మేము పోరాటం చేస్తాం అని సర్పంచులకు నమ్మించి మోసం చేసి అధికారంలోకి రాగానే కనీసం మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలోనైనా మా చర్చించి మా సమస్య పరిష్కరిస్తున్నాం. కానీ అది కాదు, మా ఇండ్ల దగ్గరికి పోలీసులను పంపించి మేము నేరస్తుల్లాగా, ఒక క్రిమినల్ లాగా, ఒక దొంగల్లాగా మమ్మల్ని అరెస్టు చేయించడం ఇది అన్యాయం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది రాక్షస ప్రభుత్వం, రాక్షస పాలన కొనసాగుతుందని పోలీసులతో మమ్మల్ని మా గొంతు నొక్కేయడం అనేది కూడా ఇది సరైనది కాదు. బిల్లులు చెల్లించాలని